రేణుదేశాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ పోస్ట్ పెట్టినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో కొంతమంది చేసే కామెంట్లు చాలా వింతగా ఉంటాయి. పదే పదే రేణుదేశాయ్ని వేధించేలానే కామెంట్లు కనిపిస్తుంటాయి. ఆమె లోకంలో ఆమె ఏదో బతుకుతోందని వదిలేయక పదే పదే తన మాజీ భర్త వల్లే ఐడెంటిటీ ఉందని, పవన్ కళ్యాణ్ వల్లే తనకు అస్తిత్వం ఉందన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. మా అన్నతో ఉంటే బాగుండేదని, మా అన్నని ఎందుకు వదిలేశావు వదినా అంటూ ఇలా పదే పదే కామెంట్లు పెడుతుంటారు. ఇక తాజాగా రేణుదేశాయ్ తన ఇంట్లో జరిపిన పండుగ హోమం గురించి చెప్పింది. తానే తన చేతులతో ప్రసాదం చేశానని, ఇలా ప్రత్యేక పూజలు చేసినప్పుడు తన చేత్తో ప్రసాదం చేయడం అంటే ఇష్టమని రేణుదేశాయ్ చెప్పుకొచ్చింది. ఇలా తన గురించి ఏదో చెబుతూ వేసిన పోస్ట్ మీద కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసందర్భం, అనవసరమైన కామెంట్లు చేస్తూ వచ్చారు. వదిన గారు, మీరు కొన్ని ఇయర్స్ ఓపిక పట్టుంటే బాగుండేది. ఒక దేవుణ్ణి పెళ్లి చేసుకొని ఆయన అంతరంగం తెలియకుండా వెళ్ళిపోయారు. కానీ ఈ రోజు ఆయన విలువ మీకు తెలిసింది. ఏది ఏమైనా విధి అంతా డిసైడ్ చేస్తుంది. ఈ రోజు పిల్లలు అన్నయ్యతో ఉన్నారు చాలు వదినా, మేం మిమ్మల్ని మిస్ అవుతున్నాం వదినా అని ఓ ఫ్యాన్ కామెంట్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. దానికి రేణుదేశాయ్ ఇలా రిప్లై ఇచ్చారు. మీకు కొంచెమైనా బుద్ధి ఉంటే ఇలా అనేవారు కాదు. ఆయన వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు, నేను కాదు. దయచేసి నన్ను ఇంకా టార్చర్ చేయొద్దు, ఇలాంటి కామెంట్స్ పెట్టి అని దండం పెట్టేశారు. సూపర్ అమ్మ, మీరు అన్న దగ్గర లేకపోయినా బాగా పూజలు చేస్తున్నారు అని ఇంకో మహానుభావుడు కామెంట్ చేశాడు. ఆ కామెంట్ కు రేణుదేశాయ్ ఫైర్ అయ్యారు. అన్న దగ్గర లేకపోయినా అంటే అర్థం ఏంటి? నాకు సొంత లైఫ్ ఉండదా? మీరు ఇలాంటి కామెంట్ పెట్టి నన్ను బాధ పెడుతున్నారని రేణుదేశాయ్ ఆవేదన వ్యక్తం చేశారు.